ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీరు మా ఎడల చూపించిన అత్యున్నతమైన ప్రేమను బట్టి స్తోత్రాలు నాయనా. అయా, మంచి నిద్రతో మమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచారు. మా కుటుంబానికి మీ యొక్క రక్షణ కాపుదల దయచేశారు నాయన. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ లోకంలో మరొక రోజులోకి ప్రవేశించి ఈ విధంగా మరొకసారి మీ సన్నిధిన చేరి సజీవులంగా ప్రార్థించుకునే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ చరణము, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. స్తోత్రాలు. అవును నాయన, ఈ రోజున మా ప్రవర్తన మీ సన్నిధిలో యథార్థముగా ఉండుటకు నాయన సహాయము దయచేయండి. ఈ లోక సంబంధుల వలె తండ్రి యథార్థతను కోల్పోయి తండ్రి లోకానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ధనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఈ లోక కీర్తికి ప్రాధాన్యత ఇవ్వకుండా నాయన మేము మీ వైపు చూస్తూ నాయన యథార్థంగా ప్రవర్తిస్తుండగా మీరు ఏ మేలు చేయక మానరు అంటున్నారు తండ్రి. ఈ రోజున మీ బిడ్డలైన ప్రతి బిడ్డ జీవితంలో కూడా తండ్రి మీ కృప చూపించి వారికి మేలులను దయచేయమని, వారి కుటుంబాల్లో మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధిన చేరి మేమందరము ప్రార్థిస్తున్నాము నాయన. అయా, మాకు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు రక్షణ, మీ కాపుదల దయచేయండి. వారి పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రతి వాటిలో వారికి సఫలత దయచేయమని అడుగుతున్నాం నాయన. అయా, ఈ రోజున మా అవసరతలన్నీ ఎరిగిన దేవా మీకే స్తోత్రాలు నాయన. ప్రతి అవసరతను కూడా తీర్చబోతున్నందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఏ ఒక్కరు కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొనకుండా, అనారోగ్యమైన సమస్యల ద్వారా బాధించబడకుండా బిడ్డలకు మీ సహాయం అనుగ్రహించండి. అయా, ఈ రోజున నూతనంగా ప్రారంభించబోతున్న ప్రతి పనిలోనూ, శుభకార్యములోనూ మీరే బిడ్డలకు ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రోజున మేము చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, వ్యవసాయ పనుల్లో నాయన మీరే మాకు తోడై ఉండి జ్ఞానం ఇచ్చి, శక్తినిచ్చి నడిపించమని ప్రభువా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, ముఖ్యంగా ఈ రోజున ఆయా పనుల నిమిత్తం మా యొక్క ప్రయాణాలు సాగుతూ ఉండంగా నాయన మీరే క్షేమాన్ని దయచేయండి అయ్యా. వెళుతున్న మార్గాలను మీ పాదాలు చెంత పెడుతున్నాము. వెళుతున్న వాహనాలను మీ చేతికి అప్పగిస్తున్నాము అయ్యా. మేమందరము కూడా క్షేమకరంగా ప్రయాణిస్తూ మరలా క్షేమకరంగా గృహాలు చేరబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు నాయన మీరే కృప చూపించి, దయ చూపించి క్షేమాన్ని దయచేయండి అయ్యా. ఏ దుష్టుడు, ఏ అపవాది, ఏ శత్రువు వారిని ముట్టకుండా కాపాడండి తండ్రి. నాయన, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు నాయన. వారిని జ్ఞానముతో నింపండి. చదివినవి, ప్రిపేర్ అయినవన్నీ కూడా వారికి గుర్తుండులాగున్న జ్ఞాపక శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, హాస్పిటల్స్కి వెళ్తున్న వారిని బట్టి కూడా అడుగుతున్నాం అయా. రిపోర్ట్స్, చెకప్స్ విషయంలో, ఆపరేషన్స్, డెలివరీస్ విషయంలో నాయన కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా కనుచూపు ప్రతీది కూడా నాయన మీ నామానికి ఆమోదయోగ్యకరంగా ఉండడానికి కృప చూపించండి. మీ నామాన్ని ఘనపరచడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. అయ్యా, బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారందరినీ కూడా దీవించండి. మీరు కృప చూపించి ఇచ్చిన మరొక సంవత్సరంలోకి వారు ప్రవేశించి ఉండంగా మీ సహాయము రానున్న సంవత్సరంలో కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, మేమందరము కూడా అయా కొందరికైనా మీ నామాన్ని ప్రకటిస్తూ మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ఉండే ధన్యత కలగజేయమని నాయన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరితో ప్రేమ, సమాధానం, శాంతి కలిగి ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే భాగ్యమును ఈ రోజున మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.